వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నిన్న అసెంబ్లీ సీట్లు 24 జనసేనకు, అలాగే 3 లోక్సభ స్థానాలు జనసేనకు ఇచ్చినప్పటి నుంచి కూడా ట్విట్టర్ అయితే మార్మోగిపోతుంది. కేవలం 24 సీట్ల కోసం మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? ఈ పొత్తు తెలుగుదేశం పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా ఉండదు. 24 సీట్లు 175 సీట్లు మనం గెలవలేమా అనేది జన సైనికుల ప్రశ్న. జన సైనికులు ఒక రకంగా కాదు, పాపం వాళ్ళ బాధను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ప్రకటించిన 24 సీట్లు మరో 9 సీట్లు టీడీపీకి ఇచ్చేస్తారు, మిగిలి ఉండేది 15 అని కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ పెడితే 24 స్థానాల కోసం ఇంత తతంగం అవసరమా అని మరికొందరు, అలాగే ఇంత అవమానం అసలు జరిగి ఉండదు, చాలా పెద్ద అవమానంగా భావిస్తూ ఉన్నారు ఇంకొంతమంది. 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాల కోసం పార్టీ పెట్టడం ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్పావు కదా పవన్, 60 సీట్లు కనీసం తీసుకుంటే బాగుండేది, కనీసం 60 సీట్లు కూడా లేకుండా ఏం ప్రశ్నిస్తాం మనం అనేది మరొక జన సైనికుని ప్రశ్న. ఇలా జన సైనికులు కావచ్చు, మిగతా పార్టీల వాళ్ళు కావచ్చు, విపరీతంగా అయితే పవన్ కళ్యాణ్ను ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మనకి ఇటువంటి పరిస్థితి, 175 స్థానాల్లో మనం ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ట్రై టు విన్ 24 సీట్స్ అని ఒక విశాల్ అనేటువంటి ఒక వ్యక్తి అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సూపర్ అని చెప్పచ్చు. ఎందుకంటే 175 స్థానాల్లో ఒకవేళ ఇటు అటు జరిగితే ఒక 70 సీట్స్ ఇక్కడ, ఒక 70 సీట్స్ అటు వచ్చాయనుకోండి, అప్పుడు మెయిన్గా ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ 24 సీట్లు కనుక గెలిస్తే ఖచ్చితంగా కీలకమైనటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. మరో విషయం ఏంటంటే 175 స్థానాల్లో తిరగడం, 175 మంది అభ్యర్థులను గెలిపించుకోవడంలో, ఎందుకంటే తెలంగాణలో పరిస్థితి చూసాం, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూసాం. ఎందుకంటే మొత్తంగా తిరగడం అనేది వీలు కాదు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ 24 సీట్లు కాబట్టి చాలా తక్కువ సీట్స్. ఖచ్చితంగా ఈ 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ గనక కష్టపడి తిరిగితే 24 సీట్లలో 20 సీట్లు గెలిపించుకున్నా కూడా కీలకమైనటువంటి అవకాశం ఉంది. అంటే రెండు పార్టీలకి టైట్ ఫైట్ ఏర్పడినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా అంటే టై ఏర్పడినటువంటి అవకాశం ఉంటుంది. ఆ టై టైంలో ఎవరైతే నెక్స్ట్ ఉంటారో వాళ్ళు కీలకంగా మారుతారు. 24 సీట్లలో 20 సీట్లు గెలిచినా కూడా పవన్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ 20 సీట్లే రేపు రానున్న ఎన్నికల్లో శాసిస్తాయి అంటే మాత్రం అతిశక్తి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓవైపు తన పందాను అంటే ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి అనేటువంటి విధంగా ఒక పరిణితి చెందినటువంటి ఒక సీనియర్ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఓవైపు సాగుతూ ఉంటే సంక్షేమ పథకాలు, నా సంక్షేమ పథకాలతో నేను గెలుస్తాను అనేటువంటి పందాలో వెళ్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు రెండింటి మధ్య టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పడం నేపథ్యంలో 20 సీట్లు 24 సీట్లు కనుక పవన్ కళ్యాణ్ కనుక ఈ 24 మంది మీద కేంద్రీకృతం చేసి ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా అనేది పక్కన పెడితే తన అభ్యర్థుల్ని కనుక గెలిపించుకోగలిగితే మాత్రం పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో కీలకం కావడం అనేది తథ్యం. ఏదైతే జన సైనికులు బాధపడుతున్నారో ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి టైట్ సిచ్యువేషన్ అయితే ఎదురైతే మాత్రం ఖచ్చితంగా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదైతే ఉందో కొంత జన సైనికులకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వార్త. ఇప్పుడు ఈ జరగాల్సిన నష్టం అయితే జరిగిన తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ అనే దాని మీద ఆధారపడాలి. 24 సీట్లలో ఖచ్చితంగా గెలిపించుకునేందుకు ఎక్కువగా ఈ సీట్ల మీద ఫోకస్ అనేది పెట్టాలి. ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ కనుక గెలిపించుకుంటే మాత్రం రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 2029 కల్లా ఒక మంచి మెచ్యూరిటీ ఉండేటువంటి లీడర్గా అతను కూడా ఇదే ఆలోచించి ఉంటాడు, ఒక మెచ్యూరిటీగా ఆలోచించి ఉంటాడు. మనం 175 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా మనిషిని పెట్టి తిరగలేక ఇబ్బంది పడేటువంటి కంటే 20-25 సీట్లు మనం బలంగా పనిచేసి కైవసం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఒక కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది అని భావించి ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో, రాజకీయాలు ఎవరిని శాసిస్తాయో, ఎవరు పీఠాన్ని అధిరోహిస్తారో, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.